మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకోవడం. సో బీరేన్ సింగ్ రాజీనామా చేయడము, అనంతరం వెంటనే క్యాబినెట్ అప్రూవల్తో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అజయ్ భల్లా గవర్నర్గా నియామకమయ్యారు. బేసికల్లీ మణిపూర్ గురించి మనం దాదాపుగా 2 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 1.5 years నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. నేషనల్ రౌండప్లో పదే పదే డిస్కస్ చేస్తూనే ఉన్నాం. మెయితీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులతో కూడా ఇంటర్వ్యూస్ చేశాము. మెయితీ కుకీలకు మధ్య వివాదం గురించి అనేక సార్లు మీరు రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తూ ఉన్నారు. మణిపూర్లో వయలెన్స్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇక చివరికి రాష్ట్రపతి పాలన విధించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు రాష్ట్రపతి పాలనే ఇక దీనికి సొల్యూషన్ అనే భావనకు వచ్చారు? సాయి గారు, దీనికి ఒక హిస్టరీ ఉంది మన. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్లో ఈ గొడవ అంతా మొదలైంది ఒక హైకోర్టు అబ్జర్వేషన్, ఒక జడ్జ్మెంట్తో. అది కూడా జడ్జ్మెంట్ ఇచ్చాయన ఒక కేరళ నుంచి వచ్చిన ఒక జడ్జ్. అతనేం చెప్పారంటే, మీటీలు ద ఒరిజినల్ ట్రైబ్స్ ఆఫ్ మణిపూర్. వాళ్ళు ఎప్పుడు మన మణిపూర్ అంటే ఫస్ట్ మణిపూర్ లేకుండా మన మొత్తం నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని ఉండే నెఫా బ్రిటిష్ టైం నుంచి. దాని తర్వాతనే అస్సాం, దెన్ మేఘాలయ, దెన్ త్రిపుర, అట్లా సపరేట్ స్టేట్స్ అయ్యారనమాట. నార్త్ ఈస్ట్లో 90% మంది ట్రైబల్స్ అయ్యారు. అండ్ ఓల్డెస్ట్ ట్రైబల్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్లో మీతీస్. కానీ ఇప్పుడు దాకా వాళ్ళకి ట్రైబల్ స్టేటస్ ఇవ్వట్లేదు. సో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు అన్నారు, కరెక్ట్, మీరు ట్రైబ్స్, ఒరిజినల్ ట్రైబ్స్ ఆఫ్ మణిపూర్, దే ఆర్ ద మీటీస్. అప్పుడు కుకీస్ వాళ్ళు గొడవ మొదలుపెట్టారు. అదే రోజు సాయంత్రం ప్రొసెషన్స్ తీశారు, తగలబెట్టారు, గుడిలు తగలబెట్టారు, గవర్నమెంట్ ఆఫీసెస్ని తగలబెట్టారు, మొత్తం అన్ని ధ్వంసం చేశారు, బస్సులు అంతా. ఎందుకంటే కుకీస్ వచ్చిన వీళ్ళందరూ మయన్మార్ నుంచి వచ్చినారు, అప్పుడు బర్మా. దానికి కూడా ఒక హిస్టరీ ఉంది సాయి గారు. మీటీ రాజాలు ఆ టైంలో వీళ్ళు ఎప్పుడైనా పరిపాలిస్తున్నప్పుడు వ్యాలీ అంటాం. మణిపూర్ అనగానే 2 డివిజన్స్ ఉన్నాయి సాయి గారు. ఒకటి వ్యాలీ, విచ్ ఇస్ వేర్ ఇంఫాల్ ఇస్ లొకేటెడ్, మిగతాదంతా హిల్స్, అక్కడ కుకీస్ ఉంటారు. సో ఈ కుకీస్ వాళ్ళు వచ్చిన అందరూ మయన్మార్ నుంచి వచ్చి అక్కడ ఇల్లీగల్గా సెటిల్ అయ్యారు. ఇప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ ఇప్పుడు లాస్ట్ 30-40 years చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఈ మయన్మార్ ట్రై జంక్షన్ అంటారు దీన్ని, గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. పాపీ కల్టివేషన్లో, డ్రగ్ కల్టివేషన్లో #1 సెంటర్. వరల్డ్లో 3 ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఒకటి, బ్రెజిల్ కొలంబియా వైపు ఒకటి, మూడోదేమో ఇక్కడ థాయిలాండ్, మయన్మార్, ఇండియా వైపు ఒకటి. ఈ 3 ప్లేస్లో ఓపియం కల్టివేషన్ చాలా హెవీగా ఉంటుంది సాయి గారు. సో ఈ ఓపియం కల్టివేషన్ నడిపించేదంతా ఆల్మోస్ట్ 90% మంది కుకీలు, దాంట్లో 10% మీటీస్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చాలా తక్కువ. బీరేన్ సింగ్ గవర్నమెంట్ ఒక ఛాన్స్ దొరికినప్పుడు, ఎందుకంటే హీఈస్ అ మీటీ హిమ్సెల్ఫ్, హిందూ మీటీలు వీళ్ళందరూ, వీళ్ళేం చేశారు, గవర్నమెంట్ వాళ్ళు కంప్లీట్గా ఈ ఓపియం కల్టివేషన్ని కొట్టిపడేశారు. ఆల్మోస్ట్ 20,000 ఏకర్లు ఓపియం కల్టివేషన్ని కొట్టిపడేశారు. దాంతో కుకీస్ కోపం వచ్చింది. వాళ్ళకి ఎక్స్క్యూజ్ కోసం వెయిట్ చేశారు అప్పుడు దాకా. ఈ హైకోర్టు జడ్జ్మెంట్ రాగానే ఆ జడ్జ్మెంట్ పట్టుకొని వీళ్ళు పెద్ద గొడవ చేశారు. దాంతో మణిపూర్లో గొడవలు మొదలైనవి. ఇక్కడ గుడులు తగలబెడితే అక్కడ చర్చలు తగలబెట్టారు, చాలామంది చనిపోయారు, అంతా జరిగింది. కానీ దీని సొల్యూషన్ ఉందా అంటే సొల్యూషన్ ఒకటే. మీటీస్ ఏమంటున్నారు, మేం ట్రైబ్స్, ఇక్కడ వచ్చిన ట్రైబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పద్మనాభ గారు మన ఛానల్లో వచ్చి చెప్పారు ఒకరోజు, అక్కడ నాగాలాండ్ గురించి 72 ట్రైబ్స్ ఉన్నాయంట. దానికన్నా ఎక్కువ ఉన్నాయి. 72 అయితే మేజర్ ట్రైబ్స్ ఉన్నారంట అక్కడ నాగాలాండ్లో, ఒకటే ప్లేస్లో. సో వాళ్ళ రిలీజియన్, వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఇంకొక కమ్యూనిటీ, ఇంకొక ట్రైబ్స్తో కలవదు. ఆలోచించండి, అంతా స్ప్లిట్ అన్నమాట. వాళ్ళు దే లీవ్ ఇన్ దర్ ఓన్ వే. వాళ్ళు ఇంకొక ట్రైబ్, ఇప్పుడు మన అరకు వైపు వెళ్తే అట్లీస్ట్ అంత ప్రాబ్లం లేదు. అక్కడ నీలగిరీస్ వైపు వెళ్తే కూడా అంత ప్రాబ్లం లేదు. అక్కడ కూడా ఉన్నారు కొంచెం ట్రైబ్స్, డిఫరెంట్ ట్రైబ్స్. కానీ ఇంత నార్త్ ఈస్ట్లో ఉన్నంత ప్రాబ్లం ఎక్కడ లేదు. చాలా మటుకు కన్వర్షన్స్ కూడా జరిగింది బ్యాప్టిస్ట్ వాళ్ళది. అమెరికన్ సోల్జర్స్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో వచ్చినప్పుడు వాళ్ళు చర్చెస్ నుంచి వాళ్ళ ప్రీస్ట్ని తెచ్చుకున్నారు, చాప్లిన్స్ తెచ్చుకున్నారు. దాంతో నాగాలాండ్ లాంటి ప్లేస్లో కంప్లీట్ ఆల్మోస్ట్ 100% కన్వర్షన్ జరిగింది. హిందువులందరూ ఇప్పుడు క్రిస్టియన్స్ అయిపోయారు అక్కడ. కానీ కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా నిలబడున్నారు. ఒకటి త్రిపుర, దానికోసం మనం చూస్తున్న బీజేపీ అక్కడి నుంచి గెలుస్తుంది. నెక్స్ట్ మణిపూర్, అగైన్ బీజేపీ ఈజ్ విన్నింగ్ ఫ్రమ్ దేర్. అది కాకుండా మీరు మిగతా ప్లేసెస్ చూడండి, మేఘాలయ కానివ్వండి, నాగాలాండ్ కానివ్వండి, అట్లాంటి ప్లేసెస్లో, అట్లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఈజ్ నాట్ ఏబుల్ టు విన్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్, ఇంకేం లేదు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్లీ బీరేన్ సింగ్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యారు. వారు పోలీసుని పిలిపించారు, అస్సాం రైఫిల్స్ పిలిపించారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అస్సాం రైఫిల్స్ అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ లాగా అనమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఆర్మీ అంటే ఎస్, ఇట్స్ నాట్ ఎ పార్టీ ఆర్మీ అంటే ఎస్. అస్సాం రైఫిల్స్ ఎస్పెషలీ నార్త్ ఈస్ట్లో ఉన్న అన్ని పాపులేషన్ నుంచి రిక్రూట్ చేస్తారు సాయి గారు. సో దాంట్లో మీటీలు ఉంటారు, కుకీలు ఉంటారు, అస్సాం నుంచి మనుషులు ఉంటారు, మేఘాలయ, అన్ని ప్లేసెస్ నుంచి వాళ్ళు తీసుకుంటారు. అస్సాం రైఫిల్స్ అంటారు వాళ్ళ పేరు. ఇట్స్ లైక్ ఎ రెగ్యులర్ ఆర్మీ.
ఈ అస్సాం రైఫిల్స్లో వీళ్ళేమంటున్నారంటే కుక్కీలు దాంట్లో మీటీలు మా మీద దాడి చేస్తున్నారు అస్సాం రైఫిల్స్లో, వారిని అసలు తీసేసేయండి ఇక్కడ నుంచి అని చెప్పారు. మీటీలు ఏమంటున్నారు, దాంట్లో కుక్కీలు మా మీద దాడి చేస్తున్నారు కావాలని చెప్పి మా సిటిజన్స్ని కొడుతున్నారని వాళ్ళు గొడవ పెట్టారు. సో మార్చి వాళ్ళు ఇండియన్ ఆర్మీని తీసుకొచ్చారు, దాని తర్వాత వాళ్ళు సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చారు అక్కడ. కానీ సిచ్యువేషన్ సర్దుమనట్లేదు అనమాట. బేసిక్లీ దీని నడిమిట్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పడ్డారు. రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడము, అది చేయడం, ఇది చేయడం, మోదీ గారు ఎందుకు ఇప్పుడు దాకా రావట్లేదు. మోదీ గారు అక్కడ వెళ్తే ఇదేం ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాదు, ఎందుకంటే దిస్ ఈజ్ అ ఓల్డ్ ప్రాబ్లమ్, ఇది ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇష్యూ ఇది. దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఒకటే ఇది, యూ హ్యావ్ టు బి టఫ్ విత్ ఓపియం కల్టివేషన్. కానీ ఓపియం కల్టివేషన్ మీరు కొట్టిపడేస్తే ఏం చేయలేము, అక్కడ వాళ్ళకి ఏం బిజినెస్ ఉండదు, ఇక మొత్తం బంద్ అయిపోతారు వాళ్ళది. ఇంకోటి బార్డర్ ఫెన్సింగ్ చేయాలి. ఇప్పుడు దానికి వ్యతిరేకిస్తున్నారు ఎవరు, కుకీస్. ఎందుకంటే ఒక పాత రూల్ ఉండేది సాయి గారు, అక్కడ ఇప్పుడు కూడా ఉందనుకోండి, అది 16 కిలోమీటర్లు పాస్పోర్ట్ లేకుండా అక్కడిక్కడ తిరగొచ్చు ఈ మణిపూర్లో ఉన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు, మయన్మార్ వాళ్ళు ఇక్కడ రావచ్చు. మయన్మార్లో ఇంకో గొడవ నడుస్తుంది, అది మన అందరికి తెలుసు, అరకాన్ ఆర్మీ గురించి. అరకాన్ ఆర్మీ అండ్ అక్కడున్న నార్త్లో కంప్లీట్ నార్త్ ఇస్ అక్కడున్న జంట అంటే మిలిటరీ జంట చేతి నుంచి పోయిందనమాట కంప్లీట్గా మయన్మార్. అక్కడ కంట్రోల్ అంతా చాలా మటుకు సెపరేటిస్ట్ గ్రూప్స్ దగ్గర ఉంది. ఒక్కొక్క సెపరేటిస్ట్ గ్రూప్ సెపరేట్, ఒక ఇస్లామిక్ సెపరేటిస్ట్ గ్రూప్ ఉంది, ఒక బుద్ధిస్ట్ సెపరేటిస్ట్ గ్రూప్ ఉంది, అన్నీ ఉన్నారు అక్కడ. అదే బుద్ధిస్ట్ సెపరేట్ గ్రూపే బంగ్లాదేశ్ మీద దాడి చేసి ఒక ఐలాండ్ గుంజుకున్నారు వాళ్ళకి. ఒక రివర్ స్ట్రెచ్ కూడా వాళ్ళ కంట్రోల్ ఉంది ఇప్పుడు. సో సర్ క్రీక్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది అక్కడ, దాన్ని ఒక అప్రోచ్ మొత్తం వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళు. ఈ గొడవ నడిమిట్లో ఈ ప్రాబ్లం మీద దాడి చేసింది కూడా బుద్ధిస్ట్ గ్రూప్స్ సేమ్ గ్రూప్. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది. ఒకటి చాలా క్లియర్ సాయి గారు, మీరు ఒక పొలిటికల్ పర్సనాలిటీలు కుర్చీ మీద కూర్చోబెడితే లైక్ చీఫ్ మినిస్టర్ బీరేన్ సింగ్ గారు, ఆయన తప్పు పట్టలేదు. ఆయన ఏం చూస్తాడు, నా కమ్యూనిటీని చూసుకుంటా అంటారు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అంతే. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూస్తాం, మనం కర్ణాటకలో చూస్తాం, వాళ్ళ కమ్యూనిటీని ఫస్ట్ చూసుకుంటారు. ఇట్లాంటి ఫ్లాష్ పాయింట్ సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ. సో న్యాచురలీ కుకీస్ ఏమంటారు, మాకు ఈయనతో అసలు మాట్లాడడానికి మాకు వి వాంట్ ఈవెన్ టాక్, మేము మాట్లాడడం ఈయనతో, ఈయన ఈజ్ అ టోటల్ అవుట్ అండ్ అవుట్ మీటీ పర్సన్ అని. సో అజయ్ భల్లా అని చెప్పి గవర్నర్ గారిని తీసుకొచ్చారు కొన్ని నెలల ముందు. అజయ్ భల్లా 5 సంవత్సరాలు అమిత్ షా గారి కింద పనిచేశారు. అమిత్ షా యాజ్ అ హోమ్ సెక్రటరీ, అమిత్ షా రైట్ హ్యాండ్ మ్యాన్ అని చెప్పొచ్చు కావాలంటే. అతన్ని ఇప్పుడు తీసుకొచ్చారు, మణిపూర్లో పెట్టారు. డెఫినెట్లీ ఆయన ఈజ్ గోన్ బి సూపర్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు మీరు చూడండి, ఆయన ఆల్రెడీ మీ కుకీస్ని పిలిపించారు, క్లియర్గా చెప్పారు, మీరు వచ్చి నాతో మాట్లాడండి, గొడవ చేస్తే నేను చూసుకుంటాను మిమ్మల్ని అని. చాలా స్టర్న్ మెసేజ్ ఇచ్చారు. లాస్ట్ 1 వీక్లో చూడండి సాయి గారు, ఏ గొడవ లేదు అక్కడ, ఏ గొడవ లేదు. అజయ్ భల్లా ఇస్ నౌ టేకెన్ చార్జ్. అజయ్ భల్లా వచ్చిన రోజే డౌట్ వచ్చింది, నాకు కూడా డౌట్ వచ్చింది, ఇది ఒక పెద్ద గేమ్ అవ్వబోతుంది అక్కడ అని చెప్పేసి. బీరేన్ సింగ్ దగ్గర రిజైన్ చేయమంటే నేను చేయనని చెప్పారు. సో బీజేపీ నాకు తెలిసిన మటుకు విత్ ఇన్ బీజేపీ ఇట్సెల్ఫ్ వాళ్ళకి సొల్యూషన్ తీసుకొచ్చేసారు దీన్ని. కుకీ ఎమ్మెల్యేస్ ఉన్నారు కొంతమంది బీజేపీ వైపు నుంచి కూడా, వాళ్ళు ఏం చెప్పారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురండి, కాంగ్రెస్ వాళ్ళతోని కుమ్మక్కై మీరు చేయండి, ఇది చేస్తే బీరేన్ సింగ్ రిజైన్ చేస్తారు, ఎందుకంటే ఆయనకు ఓట్స్ ఉండవు, బడ్జెట్ సెషన్ రాబోతుంది, సో రిజైన్ చేసేస్తారని చెప్పినట్లే నాయన్ సాయి గారు హీ రిజైన్. కానీ ఆయన ఏం చేశారంటే, నేను పోతే పోయినా కానీ నా చెంచా ఒకని పెట్టుకుంటా నేనని చెప్పి ఢిల్లీకి వచ్చి ధమ్కి ఇచ్చిండు. పార్టీ హైకమాండ్, నా దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు నాతో ఉంటేనే అవుతుంది, మా ఓన్ని ఒకటి పెట్టుకోండి అని చెప్పి. అమిత్ షా గారు నువ్వు అన్నారు, మీరు ఏ ప్రాబ్లం ఏదైనా ట్రై చేసి చూసుకోండి అని చెప్పి ఆ ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ పంపించేసింది వాపస్. సపోర్ట్గా ఆయన వాళ్ళు సడన్గా బీరేన్ సింగ్ సపోర్ట్ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, మేము బీజేపీతోనే ఉంటామని చెప్పేసి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ప్రెసిడెన్సీ రూల్ వచ్చేసింది, ఇంకా అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేయాలంటే ప్రధానమంత్రి గారు లేరు. ఇప్పుడు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఒక క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకొని దీన్ని అప్రూవ్ చేసి ప్రెసిడెంట్కి పంపిస్తారు, ఫార్మర్ అప్రూవల్. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రెసిడెన్సీ రూల్ మొదలైంది అక్కడ, కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ అలౌడ్ అన్నమాట. సో మణిపూర్ నెక్స్ట్ ఎలక్షన్ రావాల్సిన 2027లో, చాలా టైం ఉంది, 2025లో ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది అనమాట, ఫిబ్రవరిలో. సో ఎగ్జాక్ట్లీ 2 years ఉంది సాయి గారు. సో 2 years కావాలంటే అప్పుడు దాకా నడిపించుకోవచ్చు. దాని నడిమిట్లో స్టెబిలైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ చాలా మటుకు చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫెన్సింగ్ చేయాలి. మణిపూర్ మయన్మార్ బార్డర్ కంప్లీట్లీ ఫెన్సింగ్ చేయాలి. ఈ రూల్ నేను చెప్పిన రూల్ తీసేశారు. ఇప్పుడు 16 కిలోమీటర్లు అక్కడ వెళ్ళడం, 16 కిలోమీటర్లు ఇక్కడ రావడం, పాస్పోర్ట్ చూపి అక్కడ ఏం లేదనమాట, అది మొత్తం తీసేశారు. ఇంకోటి ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ తీసుకొచ్చారు మళ్ళీ, బికాజ్ దాని కింద డిటెన్షన్ వితౌట్ కస్టడీ అంతా నడుస్తుంది అనమాట. మీరు నీ నాట్ ప్రొడ్యూస్ దమ్ ఇన్ కోర్ట్ అండ్ ఆల్ దట్, లాంగ్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఉంటుంది దానికి డిటెన్షన్, ఇదన్నీ నడుస్తుంది సాయి గారు. సో న్యాచురలీ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇప్పుడు రాబోతుంది ప్రధానమంత్రి రాగానే. సో ఈ చెప్పినట్ల ఈ రివోక్ చేయాలంటే ప్రెసిడెంట్స్ రూల్, మహారాష్ట్రలో మనం చూసాం, రూల్ 12 అంటాం దాన్ని అనమాట. ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ స్టేట్, లాస్ట్ టైం ప్రెసిడెంట్స్ రూల్ ఇట్లా చాలా నడుస్తుంది, మన బొమ్మాయి కేసు నుంచి ఇట్లానే నడుస్తుంది అనమాట. సో బీజేపీ లీడర్షిప్ వాళ్ళు చాలా ట్రై చేశారు సక్సెసర్ని పికప్ చేయడానికి. బట్ మే 22-23 నుంచి జరిగే గొడవలకి ఇప్పుడు ఒక సర్దుమతి అవుతుంది. అజయ్ భల్లా గారు ఈస్ దేర్
ఆల్మోస్ట్ 21 months ఆయన చూస్తున్నాం మనం. ఇప్పుడు సడన్గా ఆయన తీసుకొచ్చి ఆయన గవర్నర్ చేశారు. డెఫినెట్గా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మణిపూర్. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ట్రబుల్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు డీప్ స్టేట్ వాళ్ళు. మన అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ నుంచి మొదలు పెట్టారు వాళ్ళు. ఒక క్రిస్టియన్ ల్యాండ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి షేక్ హసీనా అప్పుడే చాలా క్లియర్గా చెప్పారు. సార్ క్రీక్ మయన్మార్ నుంచి కొంచెం ఏరియా, భారతదేశం నుంచి కొంచెం ఏరియా చేసుకో, క్రిస్టియన్ ల్యాండ్ క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు గొడవ చేశారు. అప్పుడు మీకు గుర్తుంటుంది, ఈ స్టేట్మెంట్ ఇస్ నాట్ మేడ్ బై మీ బట్ బై షేక్ హసీనా వజీద్. సో అది ఇప్పుడు కరెక్ట్ క్లియర్గా బయటకు వచ్చేసింది. నా యూఎస్ చెప్పేశారు మాకు బంగ్లాదేశ్లో ఏ ఇంట్రెస్ట్ లేదు. ట్రంప్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు, ఇట్ ఈస్ మోదీస్ ప్రాబ్లమ్, మోదీ విల్ డీల్ విత్ ఇట్ అని. సో మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో డెఫినెట్లీ దిస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఫ్రీ హ్యాండ్. ఇక మయన్మార్ స్టెబిలైజ్ చేయడం, అక్కడి నుంచి బంగ్లాదేశ్ని డీల్ చేయడం, ఇదన్నీ ఒకటేసారి జరుగుతుంది సాయి గారు. అండ్ ఈ బీరేన్ సింగ్ గారి డిపార్చర్తోని బీజేపీకి కొంచెం కొన్ని రోజులైనా ఈ వ్యాలీ డామినేటెడ్ పాలిటిక్స్ నుంచి బయటపడి బీజేపీ క్యాన్ నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోవచ్చు, కానీ డెఫినెట్లీ ఆ ల్యాండ్ అయితే కొంచెం క్వైట్ అయిపోతుంది. మణిపూర్ విల్ గో బ్యాక్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా చూడండి, మోదీ గారు వెళ్ళట్లేదు. మోదీ గారు ఎందుకు వెళ్ళట్లేదు అంటే మోదీ గారు ఏం చేస్తారు అక్కడ నాకు అర్థం కాదు. మోదీ గారు వెళ్తే అంతా బంద్ అయిపోతుందా? మీకేంటంటే మోదీ గారు వచ్చినప్పుడు గొడవ చేపిస్తారు ఆ పబ్లిక్తోని. అది మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియాలో తీసుకొచ్చి చూడండి, ఇవన్నీ పబ్లిక్ చెప్పలు తీసుకొట్టారు, చెప్పలు విసిరారు, టమాటాలు విసిరారు, గుడ్లు విసిరారు అని చెప్పి పెద్ద న్యూస్ చేస్తారు దాన్ని. అదే వాళ్ళకి కావాల్సింది. కరెక్ట్. అమిత్ షా ఇస్ డీలింగ్ విత్ ఇట్, హిమంత బిశ్వ శర్మ ఇస్ డీలింగ్ విత్ ఇట్, ఇన్ఛార్జ్ ఆఫ్ నార్త్ ఈస్ట్, అండ్ ఇప్పుడు అజయ్ భల్లా గారు వచ్చారు. వీళ్ళు ముగ్గురు కలిసి టైట్ చేసి పడేస్తారు. చూడండి సాయి గారు, ఆ 2 నెలల లోపల ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఆర్మీకి. అప్పుడు దాడి చేసి తీసుకెళ్లిన ఆయుధాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కుకీస్ దగ్గర, అదన్నీ రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. విలేజ్ ప్రొటెక్షన్ కమిటీస్ అని ఉన్నారు, వాళ్ళని కూడా డిస్బ్యాండ్ చేయాలి చాలా మటుకు. వాళ్ళు దే బికమ్ అనదర్ పారామిలిటరీ, అనదర్ ఇన్సర్జెంట్ గ్రూప్ లాగా వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇదంతా మనం ముందు నాగాలాండ్లో చూసాం, ఇదంతా డెఫినెట్లీ మిజోరాంలో చూసాం మనం. ఇదంతా బంద్ చేయాల్సిన టైం వచ్చేసింది. అండ్ ఇట్స్ అ గుడ్ డిసిషన్. బహుశా ఒక నెల ముందు తీసుకుంటే ఇంకా బాగుంటుండే, కానీ బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఇంగ్లీష్లో చెప్తారు సాయి గారు. సూపర్ సార్. ఇక మణిపూర్లో చూద్దాం, లెట్స్ సీ. ఇక రాబోయే రోజుల్లో తొందరగానే ఆ సెటిల్ డౌన్ అయిపోతుంది అక్కడ వాతావరణం అని నేను లాస్ట్ 24 hours అనలైజ్ చేశాను, ఒక్క ఇన్సిడెంట్ లేదు సాయి గారు. అండ్ ఇంకొక పాయింట్ ఉంది సార్, యాక్చువల్లీ రాష్ట్రపతి పాలన అనేది, ప్రెసిడెంట్ రూల్ పెట్టడం అనేది ఇంతకుముందు చాలా సింపుల్గా ఇంపోజ్ చేసేవాళ్ళు. యూపీఏ గవర్నమెంట్ టైం కానీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్న చిన్న పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా చేసేవాళ్ళు. బట్ నిజానికి మణిపూర్లో ఎప్పుడో పెట్టాల్సింది. ఈవెన్ కశ్మీర్ విషయంలో కూడా ఆర్టికల్ 370 తీసేసే టైంలో మాత్రం పెట్టారు. మళ్ళీ తర్వాత వెంటనే దాన్ని ప్రెసిడెంట్ రూల్ మళ్ళీ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ నడిపిస్తూనే ఉన్నారు. కరెక్ట్. డెమోక్రటిక్ ప్రాసెస్లో నిజానికి ఎన్డీఏ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ టైంలో ఆర్టికల్ 356 పెట్టడం అనేది చాలా తగ్గిందనే చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఓన్ గవర్నమెంట్, వాళ్ళ ఓన్ గవర్నమెంట్. రైట్, ఇంకా కరెక్ట్. అది మణిపూర్లో ఉన్నది వాళ్ళ గవర్నమెంట్. యూజువలీ ఆపోజిషన్ పార్టీ ఉన్న గవర్నమెంట్ని వాళ్ళు కిందకి దింపేసి వాళ్ళు అప్పుడు చేస్తుండే, కానీ అది బొమ్మాయి టైం నుంచి చూస్తున్నాం. అది బొమ్మాయి జడ్జ్మెంట్ కూడా వచ్చింది సుప్రీంకోర్టులో. అప్పుడు ఎట్లా హౌ డు యూ డిటర్మైన్, మహారాష్ట్రలో చూసాం, మనం గోవాలో చూసాం, మనకి చాలా మటుకు జరిగింది ఇదంతా పాలిటిక్స్ అంతా. కానీ ఇన్ దిస్ కేస్ చాలా క్లియర్గా బీరేన్ సింగ్ గారికి కొంచెం టైం ఇచ్చారు, కానీ ఆయన ఫెయిల్ అయ్యారు. ఈ కుడ్ నాట్ బ్రింగ్ బౌత్ ద పార్టీస్ టుగెదర్ బికాస్ ప్రిన్సిపలీ ఈజ్ అ మీటీ. అది ప్రాబ్లం అన్నమాట. సో కుకీస్ విల్ నెవర్ ట్రస్ట్ మీటీస్. వాళ్ళు సపరేట్ మాకు ల్యాండే కావాలంటున్నారు ఇప్పుడు. అది ఇంకో పాలసీ వాళ్ళది, అది ఎప్పుడు ఇవ్వరు మన ఇండియన్ గవర్నమెంట్. మీరు ఉండాలంటే భారతదేశంలో ఉండండి, లేకుంటే మీరు మయన్మార్కి వెళ్ళిపోండి అంతే. రిటర్న్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.